సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి పోకో F7 గురించి. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. నేను ఫేస్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఓవర్ అయితే చూద్దాం. డిస్ప్లే పరంగా చూసుకుంటే 6.83 1.5K అమ్నో డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 3200 నిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. HDR10+ సపోర్ట్ ఉంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి కార్నింగ్ గ్లాస్ 7 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకుంటే కొంచెం అప్గ్రేడ్ అయ్యారు అంతే. అండ్ ర్యామ్ పరంగా చూసుకుంటే LPDDR5X ర్యామ్ అయితే యూస్ చేశారు. స్టోరేజ్ పరంగా చూస్తే 256GB అండ్ 512GB అండ్ UFS 4.1 స్టోరేజ్ అయితే వస్తుంది. కెమెరా పరంగా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అనేది యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. దీని ఇన్హాండ్ ఫీల్డ్ అయితే చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. 6.83 1.5K AMOLED డిస్ప్లే ఇవ్వడంతో మీకు స్క్రీన్ అయితే చాలా బ్రైట్ గా ఉంటుంది, చాలా క్లారిటీగా ఉంటుంది పిక్చర్. ఇది 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇవ్వడంతో మీరు ఈవెన్ ఎండ్లో నుంచి కూడా స్క్రీన్ విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇది మెటల్ బాడీతో రావడంతో మీకు స్టైలిష్ ఫీల్ అనేది వస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 8s Gen 4 వల్ల మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఫ్రీ అయిపోతుంది. పోకో F6 తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్. వీళ్ళు ఇది గేమింగ్ ఫోన్ అని చెప్పి బాగా టీచ్ చేశారు. కాకపోతే దీనిలో 90 FPS వరకే మనం హ్యాండిల్ చేయగలం. మీరు కొంచెం గేమ్ ఆడేటప్పుడు ఏంటి అంటే ఈ మెటల్ ఫ్రేమ్ అనేది కాలుతా ఉంటుంది, కొంచెం హీట్ అయితే జనరేట్ చేస్తుంది. మెటల్ ఫ్రేమ్ తో రావడంతో కొంచెం కాలుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ ఏరియాస్ లో ఫ్రీ గేమ్ అయితే ఆడుకోవచ్చు. మీరు హీట్ జనరేట్ చేసినా కానీ లాగ్ అయితే ఉంటుంది. నేను ఒక 1 అవర్ BGM అయితే ఆడాను. 1 అవర్ BGM ఆడేందుకు 14% అనేది బ్యాటరీ డ్రాప్ అయింది. Get in the car. We are number 1. అండ్ వైఫై 7 సపోర్ట్ అండ్ బ్లూటూత్ 6.0 సపోర్ట్ అయితే వస్తుంది. దీనికి USB 2.0 సపోర్ట్ అయితే ఇచ్చారు. ఈ ప్రైస్ రేంజ్ మీకు IQ Neo 10 లో కూడా మీకు 2.0 సపోర్ట్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ 3.0 సపోర్ట్ అయితే ఇవ్వరు. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ సోనీ IMX2 సెన్సార్ అయితే యూస్ చేశారు. వాటితో ఫోటోస్ చేసిన అనేవి మీ స్క్రీన్ డిస్ప్లే వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో తీసిన శాంపుల్స్. ఫ్రెండ్స్, ఇది పోకో F7 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇందులో మనం మాక్సిమం 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలా ఉంది ఏంటి అని. నాకు ఒక ఆల్మోస్ట్ 1 ఫీట్ డిస్టెన్స్లో ఉంది ఫోన్ అనేది. చూడొచ్చు ఇమేజ్ స్టెబిలైజేషన్. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో యూస్ చేసిన శాంపుల్స్. ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసిన శాంపుల్స్. ఫ్రెండ్స్, ఇది పోకో F7 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇందులో మాక్సిమం మనం 1080p 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే EAS కూడా బాగానే ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టిమ్యులేషన్. ఒకవేళ వైడ్ కావాలి అనుకుంటే ఇంత వైడ్లో మనం రికార్డ్ చేసుకోవచ్చు. వ్లాగ్స్ అవి ఇవి రికార్డ్ చేసుకోవాలనుకుంటే. కెమెరా డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే యావరేజ్ అనిపించింది. అండ్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే 4 years Android అప్డేట్స్ ప్లస్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. బ్యాటరీ పరంగా చూసుకుంటే మీరు హెవీ యూజర్ అయితే డే మొత్తం మీద ఒక 10 hours అయితే యూస్ చేయగలరు. మీడియం యూజర్ అయితే 1 full వర్కింగ్ డే అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ ఛార్జింగ్ విషయానికి వచ్చేస్తే ఇది 50% ఛార్జ్ అవ్వడానికి ½ అవర్ టైం తీసుకుంది. సో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఒక 1 hour 20 minutes అలా టైం తీసుకుంటుంది. సో నా డెసిషన్ వచ్చేసరికి ఈ ఫోన్ మీద మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే నేనైతే వద్దు అంటాను. ఈ ఫోన్ ని మీకు ఒకవేళ బ్రైట్ డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ బ్యాకప్ అయితే కావాలి అనుకుంటే జనరల్ యూస్కి అయితే మీరు ఈ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు. కెమెరా పరంగా చూసుకుంటే అయితే కొంచెం చాలా డిసప్పాయింట్. ఆఫ్ ఆల్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే దీని డిజైన్ వచ్చేసి మెటల్ ఫ్రేమ్తో రావడంతో కొంచెం స్టైలిష్ లుక్ అనేది ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కొంచెం ప్రీమియం లుక్ అనేది అనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ కొంచెం 7550 mAh రావడంతో కొంచెం బాగుంది. ఈవెన్ ఫుల్ వర్కింగ్ డే అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ బ్రైటర్ డిస్ప్లే పరంగా చూసుకుంటే డిస్ప్లే కూడా బాగుంది. HDR10+ సపోర్ట్ అయితే ఉంది దీనిలో. అండ్ కాన్స్ విషయానికి వచ్చేస్తే నేను కెమెరాలో ల్యాగ్స్ అనేది నోటీస్ చేశాను. కెమెరా అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ ఒక 1 వీక్ నేను ఫేస్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్ ఇవి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. అండ్ రివ్యూస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.